Hi students, myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. Students, ఇది తెలంగాణ కావచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్ కావచ్చు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎక్కువగా జాబ్స్ ఉన్న పోస్టులు ఏంటంటే అందరికీ తెలిసిన విషయం జూనియర్ లైన్మెన్. ఈ జూనియర్ లైన్మెన్కి పోస్టుల పరంగా చూసుకున్నప్పటికీ ఎక్కువగా పోస్టులు ఉంటాయి. ఎగ్జామ్ రాసే అభ్యర్థులు కూడా ఎక్కువగా ఉంటారన్న విషయం మనకు తెలుసు. మరి ఆ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మీరు ఆ పోటీ పరీక్షలో సక్సెస్ఫుల్గా రన్ కావడానికి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్లో అదేవిధంగా ఆన్లైన్లో సక్సెస్ఫుల్గా మన కోచింగ్ని మనం రన్ చేస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. సో ఆ కంటిన్యూస్ సక్సెస్ఫుల్ కావడానికి జర్నీలో మనము నవంబర్ 12th నుంచి, అంటే ఈరోజు డేట్ నవంబర్ 6th, ఇంకొక 6 daysలో నవంబర్ 12th నుంచి మనము 3 months రిజల్ట్ ఓరియంటెడ్ స్పార్క్ బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఎస్, ఆ 3 months రిజల్ట్ ఓరియంటెడ్లో మరి ఆ స్పెషాలిటీ ఏంటో ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఈ 3 monthsలో మనము డైలీ మినిమం 5 hours క్లాస్ అనేది మీకు జరుగుతుంది. ఆ 5 hours క్లాస్లో కూడా మీకు ఒక టాపిక్ పైన ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక లాస్ట్ ½ an hour ఆ టాపిక్ కంప్లీట్ అయిపోతే ఆ టాపిక్ పైన ఒక ఎగ్జామ్ పెట్టుకొని, లేకపోతే మనం ఈరోజు ఏం నేర్చుకున్నామన్న టాపిక్తో ఒకసారి ఒక క్విక్ రివిజన్ అయినా చేసుకోవటం. అది మినిమం 5 hours డైలీ ఉంటుంది. చాప్టర్ అయిపోయిన తర్వాత ఒక టెస్ట్ కండక్ట్ చేయడం, ఆ టెస్ట్లో మరి ఆ చాప్టర్లో క్వశ్చన్స్ని ఏ విధంగా అడగవచ్చు, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3ని స్టూడెంట్స్ మళ్ళీ ఒకసారి డిస్కస్ చేయడము. దాని తర్వాత ఆ చాప్టర్స్ అయిపోయాక అన్ని చాప్టర్లను కలుపుకొని ఒక సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్ పెట్టడము. తర్వాత కంటిన్యూస్గా ఎగ్జామ్స్ సబ్జెక్ట్ వైజ్ అయిపోయాక ఒక 2-3 సబ్జెక్ట్స్ కలుపుకొని మాక్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి కూడా. అలా ఒక సిస్టమేటిక్గా ప్రిపరేషన్ స్ట్రాటజీని పెట్టుకొని మనము ఒక టైం మేనేజ్మెంట్ని ఎలా చేసుకోవాలి, మరి అది ఎలా ప్రిపేర్ అవుతే మనం సక్సెస్ అవుతాం, ఇవన్నీ ఒక స్టూడెంట్కి ఈజీగా చెప్తూ ఒక కాన్ఫిడెన్స్ తీసుకొచ్చుకుంటూ మనం చేయడం వల్లనే మనం లాస్ట్ టైం కండక్ట్ చేసినటువంటి JLM రిజల్ట్స్లో కూడా మన ట్రాక్ రికార్డ్ కూడా మీ అందరికీ తెలుసు స్టూడెంట్స్. సో వీటితో పాటు మనము మీరు ఏదైతే ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుంటారో అది 1 year వ్యాలిడిటీ ఉంటుంది, ప్లస్ ఫ్రీ ఆన్లైన్ కోర్స్ మెటీరియల్స్ కూడా ఇస్తారు స్టూడెంట్స్. ఇది మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి ఒక ఆఫ్లైన్ యొక్క స్పెషాలిటీస్. అంటే ఆ స్టూడెంట్కి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎక్స్ట్రా బిట్స్ని ప్రాక్టీస్ చేసుకోవాలి, కానీ మళ్ళీ నోట్స్ చదువుకుంటూ వెళ్తే అది ఒక అకాడమిక్ లాగా కాకుండా ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ ఎలా ఉంటుందన్న విషయాన్ని మనం ఇక్కడ ఒక తెలుగు మీడియంలో స్పెషల్గా సెపరేట్గా మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం స్టూడెంట్స్. మరి ఈ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుందామన్న వాళ్ళకి యాక్చువల్ ఫీ వచ్చేసి ఇక్కడ స్టూడెంట్స్ యాక్చువల్ ఫీ వచ్చేసి 15,000. 15,000కి మీకు ఇక్కడ ఆఫ్లైన్ ఆన్లైన్ మెటీరియల్స్ టెస్ట్ సిరీస్ ఇవన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి. దీనికి మీకు 30% డిస్కౌంట్స్తో మనం ఈ కోచింగ్ని కంప్లీట్గా ఇస్తున్నాం స్టూడెంట్. 30% డిస్కౌంట్తో ఇస్తున్నాం. మరి మీకు ఇంకా క్లియర్గా డౌట్స్ని క్లియర్ చేసుకోవడానికి ఈ మొబైల్ నెంబర్స్కి మీరు ఇమీడియట్గా ఫోన్ కూడా చేయండి స్టూడెంట్స్. సో ఇక్కడ ఏంటంటే 9848692598, 9246212138 ఈ 2 మొబైల్ నెంబర్స్కి మీరు ఇమ్మీడియట్గా ఫోన్ చేయండి. నవంబర్ 12th నుంచి స్టార్ట్ అవుతున్న కొత్త సబ్జెక్ట్లో మీరు జాయిన్ కండి. మరి ఆఫ్లైన్ కోచింగ్ కుదరని వాళ్ళకి, కొంతమంది ఆల్రెడీ కోచింగ్ తీసుకుని ఉండొచ్చు వాళ్ళకి, అదేవిధంగా ఎక్కడైనా ప్రైవేట్ కంపెనీస్లో జాబ్ చేస్తున్న వాళ్ళకి, లేకపోతే వేరే చోట ఏదో రకంగా జాబ్లు చేస్తున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు కూడా జాబ్ను సంపాదించాలి అన్న ఉద్దేశంతో వాళ్ళకు కూడా మనము ఆన్లైన్ కోచింగ్ కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. మరి ఆ ఆన్లైన్ కోచింగ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మీరు చేయాలంటే ఫస్ట్ మీరు saimedha.in మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వాళ్ళకి కంప్లీట్గా ఆన్లైన్ కోర్స్ అనేది
5,900 రూపీస్కి మాత్రమే ఆన్లైన్ కోచింగ్ ఉంటుంది. మరి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ కూడా మీరు క్లియర్గా తెలుసుకోవడానికి 9848692598 అదేవిధంగా 9246212138కి మీరు ఇమ్మీడియట్గా కాల్ చేయండి. ఎందుకంటే మీరు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అయిదాం అప్పుడు టైం అనుకుంటే మనకు తెలుసు, ఇంతకుముందే నేను చెప్పాను కూడా, అది తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎక్కువ పోస్టులు పడేది జేఎల్ఎంఏ, ఎక్కువ మంది రాసే అభ్యర్థులు కూడా జేఎల్ఎం అభ్యర్థులే. మరి అవన్నీ మనము క్యాలిక్యులేషన్ చేసుకొని ఇవి డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు కాబట్టి మళ్ళీ డిస్ట్రిక్ట్ వైజ్లో క్యాస్ట్ వైజ్ తర్వాత అలా అన్నీ డివైడ్ అయిపోయేసరికి మనకు ఒక 2 digits నెంబర్తో కూడా ఉండకపోవచ్చు. కాబట్టి ఆ ప్రిపరేషన్ని మీరు సక్సెస్ఫుల్గా చేసుకొని నోటిఫికేషన్లో మీరు ఖచ్చితంగా ఆ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ సాధించాలని కోరుకుంటూ మరిన్ని ఇంకా వీటికి సంబంధించిన అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.